హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. ఈరోజు వీడియో వచ్చి ఎంత ఎత్తులో ఉన్న ఫ్యాన్ అయినా చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ముందుగా వేస్ట్గా ఉండే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని దాన్ని ఇలా 4 పక్షాలకి అయితే ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం వెడల్పుగానే కట్ చేసుకోవాలి. మనం చాకు స్టవ్ పెట్టి చాకు అయితే బీట్ చేసుకునేసి అలా కోట్ చేసుకునేస్తే చాలా ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, అదే విధంగా రెండో సైడ్ కూడా ఆ విధంగానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వేస్ట్గా ఉండే ఒక క్లాత్ అయితే తీసుకొని అలా అయితే మడత పెట్టేసుకొని ఆ బాటిల్కి మధ్యలో అయితే ఆ క్లాత్ అయితే పెట్టేసేయాలండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక దారం అయితే తీసుకొని పైన అయితే ముడి వేసేసి ఆ క్లాత్ అనేది బయటకు రాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే గట్టిగా టైట్గా అయితే అసలు ఊడిపోకుండా అయితే మొత్తం అదైతే ఆ విధంగా కట్టేసేయాలండి. అలాగే రెండో సైడ్ కూడా అదే విధంగా మొత్తం అయితే కట్టేసేయాలి. అలా కట్టేస్తేనే అసలు బయటకు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు దానికి మధ్యలో ఒక హోల్ అయితే పెట్టాలండి. ఇప్పుడు చాక్ అయితే హీట్ చేసి హోల్ పెడితే కొంచెం పెద్దదిగానే పెట్టాలి. మన ఇంట్లో వేస్ట్గా ఉండే ఏదైనా కర్ర తీసుకొని ఆ కర్ర అయితే ఆ హోల్లోకి అయితే పెట్టేసి ఇప్పుడు చూడండి ఫ్యాన్ అయితే రంధ్రంలోకి పెట్టేస్తే ఫ్యాన్ అయితే చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, సమ్మర్ కాబట్టి దుమ్ము అనేది పట్టిపోతూ ఉంటుంది. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయండి, మనం ఫ్యాన్ అయితే తుడుచుకోవాలి. అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి, చాలా ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి దుమ్ము అనేది ఎంత ఉందో. ఇప్పుడైతే దాన్ని వాటర్ అయితే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ అయితే తుడిచేసుకుంటే ఆ దుమ్ము మొత్తం వచ్చేసి ఫ్యాన్ అనేది చాలా క్లీన్గా ఈజీగా ఎవరి సహాయం లేకుండానే మన ఇంట్లో మనమే మొత్తం ఫ్యాన్ అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరైతే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. బాయ్.